రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టినట్లయితే ఎంటిది వారైనా సరే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ల్యాండ్ అండ్ అట్రాసిటీ కేసులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేతకు గురైన ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొగ్గకుండా పారదర్శకంగా పనిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. సమస్య పరిష్కారం కోరుతూ వచ్చే బాధితుల పట్ల సానుకూలంగా స్పందించి వారి వాదనను శ్రద్ధగా వినడమే సమస్యకు సగం పరిష్కారమన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు లబ్ధిదారులకు పూర్తిగా చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడైనా నిధులు దుర్వినియోగం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 2022 నుంచి 25 వరకు 355 అట్రాసిటీ కేసులు నమోదవగా వాటిలో 328 కేసుల్లో బాధితులకు పరిహారం అందించామని, వివిధ కారణాల వల్ల 27 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గురుకుల పాఠశాలల మరమ్మతులకు సంబంధించిన నివేదికలను కమిషన్ కు సమర్పించాలని, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల విద్యార్థులకు అందించాల్సిన బ్యాగులు, పుస్తకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చొరవతో 25% బడ్జెట్ విడుదల జరిగిందని, మిగతా బడ్జెట్ ను మార్చి చివర్లో అందిస్తామన్నారు. జిల్లాలో అధికారులు స్కూళ్లకు పరిశీలించి విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధికంగా గురుకులాలు ఉన్న జిల్లా సిద్దిపేట అంటూ స్కూళ్లలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల మంజూరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. జనవరి చివరి వరకు 6 నెలల పెండింగ్ వేతనాలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం హైజెనిక్ భోజనం అందించాలని, వివిధ సబ్సిడీ పథకాల అమలులో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. గ్రామాలలో గోడౌన్లు, మహిళా సంఘాల భవనాలు, పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. అలాగే అక్బర్పేట, బొంపల్లి ప్రాంతాల్లో పాత విద్యుత్ లైన్ మార్చి నూతన విద్యుత్ లైన్ మరమ్మతులకు సంబంధించిన ఎస్టిమేషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. అలాగే భూంపల్లి పరిధిలో కూలిపోయే ప్రమాదంలో ఉన్న 2 వాటర్ ట్యాంకుల స్థానంలో కొత్త ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కర్మచారి, పారిశ్రామిక కార్మికులకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసేలోపు వాటిని రెన్యువల్ చేయించాలని సూచించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. జనవరి నెలాఖరులోగా ఎస్సీ ఎస్టీ కేసులు పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎటువంటి పైరవీలకు తావు లేకుండా L1, L2, L3 విభాగాలలో లబ్ధిదారులను విభజించి పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ జిల్లాలో నమోదయ్యే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని, అందులో భాగంగా షెడ్యూల్ కులాలు మరియు తెగలకు సంబంధించి 2023 నుంచి 25 వరకు 28 కేసులు కమిషన్ సూచించగా వాటి దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. సిపి సాధన రష్మి పెరుమాల్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు సంబంధించిన అంశాల్లో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్లు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, అడిషనల్ డీసీపీ, ఆర్డీఓలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు మరియు తదితరులు పాల్గొన్నారు. మా వనం రమేష్ గారికి, ఎస్టీ నాయకుడు అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు జైభీం తెలియజేస్తా ఉన్నాను. ఇక మా కొత్త సిపి గారు మన కమిషన్ మీటింగ్ పెట్టుకోవడం, మా కొత్త సిపి గారు కూడా రావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి సిపి గారు కూడా చాలా మంచి పేరు హైదరాబాద్ నేను చూసిన, మరి డైనమిక్ సిపి గారు రావడం మన జిల్లా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి కలెక్టర్ గారు కూడా మరి మీటింగ్ స్టార్ట్ చేసి మరి హుస్నాబాద్లో మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కార్యక్రమం ఉందని చెప్పి కూడా మరి కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది. మరి అన్ని శాఖలు మరి సమర్థవంతంగా రివ్యూ చేసుకున్నాం. మరి మన జిల్లాలో ఇంకా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలలో మరి ఎస్సీ ఎస్టీకి ఎక్కడ కూడా అన్యాయం జరిగేదానికి వీల్లేదు. మరి అందరు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మాత్రం పక్కదారి పడితే మాత్రము కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల విషయంలో కూడా ROR తప్పకుండా ఇంప్లిమెంటేషన్ కావాలి. మరి రోస్టర్ విధంగా ఫాలో కావాలి. అందరూ జిల్లాధికారులు కూడా అడెక్వసీ ఫాలో కావాలి. మరి ఎక్కడ కూడా డీవియేషన్ జరిగినా ఇంతటి వారినైనా ఉపేక్షించమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ మధ్య కాలంలో మన సిద్దిపేట జిల్లా హైదరాబాద్ చాలా దగ్గర జిల్లా. మరి ల్యాండ్ కేసులు, రియల్ ఎస్టేట్ పెరిగి, భూముల ధరలు పెరిగి రిలేటెడ్ కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మా ఏసీపీలు మరి మన సిద్దిపేట ఏసీపీ గారు కానీ, గజ్వేల్ ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు.
మరి వాళ్ళు ఇంతకుముందు ఉస్నాబాద్ ఎస్పీ గారు వెళ్ళిండ్రు. మరి ఈ ల్యాండ్ డీడ్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు ఇంకా పై ఉంటున్నాయి కనుక కొంచెము బాగా ఆలోచించి మరి సమర్థవంతంగా మరి ఎస్సీ ఎస్టీలకు ఏదన్నా కేసులలో మరి మానవీయంగా ఆలోచించి పనిచేయాలని చెప్పి నేను అధికారులను కోరుతూ ఉన్నా. ఇప్పటికైతే మన జిల్లాలో మరి పోలీస్ శాఖ తరఫున పెద్ద ఇబ్బందులు ఏం లేవు. మన రవీందర్ రెడ్డి కానీ మిగతా ఏసీపీలు కానీ మన శాఖ కానీ తక్కువ సమర్థవంతంగానే పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పనిచేయాలని చెప్పి కొన్ని కేసులలో కొన్ని అలసత్వం జరుగుతూ ఉంది. అట్లా జరగడానికి వీలు లేదు. ఎందుకనంటే కొన్ని 10 దానిలో కూడా మీకు తెలియని కాదు, రాజకీయాలు ఉంటూనే ఉంటాయి. ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేస్తారు, మంత్రి హోదానికి ఫోన్ చేస్తారు, ఎంపీ హోదానికి ఫోన్ చేస్తారు, ఎమ్మెల్సీ హోదానికి ఫోన్ చేస్తారు, కమిషనర్ హోదానికి ఫోన్ చేస్తారు. ఎవరు ఫోన్ చేసినా కానీ అధికారులు మాత్రం పారదర్శకంగా వివరించాలి. ఎవరు చెప్పే వాళ్ళు చెప్పాలి. నేనే చూసిన నాకైతే ఏసీపీలు అయితే మర్యాద ఇస్తారు, అట్లా కాస్త అయితే అని చెప్తారు. కానీ ఆ పని వాళ్ళు చేసేది చేస్తారు. నేను మళ్ళీ కూడా అడగా ఇక, ఎందుకంటే పాపం వాళ్ళు చేయగలిగింది కానట్టున్నది. ఇది సిపి విజయ్ కుమార్ ఉన్నప్పుడు కానీ అంతకుముందు మేడం ఉన్నప్పుడు కానీ నేను ఒకసారి చెప్పుకుంటా, నేను మళ్ళీ దాన్ని ఇన్సిడెంట్ చేయను నేను. కానీ ఏదైనా కానీ ప్రజలకు మాత్రం అంతిమంగా పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా అయితే ఉండాలి. ఏది చేసినా డిపార్ట్మెంట్ పరంగా మనకు ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చింది? పేద ప్రజల సేవ అవకాశం వచ్చింది. మానవ సేవే మాధవ సేవ, సమాజమే పేదవాలయం, పేదవాడే దేవుడు. నేనేమంటా అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిను, యాగిరిగుట్టకు లక్ష్మీనరసింహస్వామిను, వేములవాడకు రాయరేశ్వర స్వామిను మనం మొక్కి తెచ్చే పుణ్యం కంటే ఇక్కడ ఉన్న పేదవానికి కన్నీళ్ళు చూస్తే అంతకన్నా ఎక్కువ పుణ్యంగా నేను భావిస్తా. నేను వ్యక్తిగత కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను ఏమంటా అంటే అట్లా సేవ చేయాలి. ప్రజలకు నిజంగా ఒక